అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపోస్ ఉంది. డిపో దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి. పిల్లర్ నెంబర్ 131 131 పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది. కింద నెంబర్లు ఇస్తా, ఆ నెంబర్లకు వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, క్లియర్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది. ఈరోజు వెహికల్ వచ్చేసి చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ మారుతి రిజ్ జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ అండి. 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 98,000 డ్రైవర్ మాత్రమే. 98,000 తిరిగి టోటల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి. వెహికల్కి వచ్చేసి 4 అలవిల్స్ ఉంటాయి, 4 టైర్లు 50% టైర్స్ ఉన్నాయి. వెహికల్కి వచ్చేసి 2 ఇయర్ బ్యాగ్స్. వెహికల్ మొత్తం వ్యూ చూపిస్తా, వెహికల్ చూసుకుందాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. బ్లూ కలర్ వెహికల్ చాలా నీట్గా ఉంది. మారుతి రిజ్ జెడ్ఎక్స్ఐ. నెక్స్ట్ రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. టాప్ అండ్ వెహికల్కి 4 అలవిల్స్ వస్తాయండి. 4 టైర్లు 40 to 50% టైర్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. మారుతి రిజ్ జెడ్ఎక్స్ఐ ఏబిఎస్ యాంటీ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. డిక్కీ సైడ్ చూసుకుందాం. డిక్కీలో ఒరిజినల్ షోరూమ్ డిక్కీ ఉంది. బాడీ కవర్ కూడా ఉందండి. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఎలాంటి రస్ట్ అయితే ఏం లేదు, చాలా నీట్గా ఉంది. ఇది కూడా అలవిల్స్ ఉంది. టైర్ కూడా మనకి సేమ్ 40 to 50% టైర్ కూడా ఉంది, స్టెఫ్నీ టైర్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టోటల్ వ్యూ చూసుకుందాం. ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ అవుతాయి. టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ డోర్స్ ఉన్నాయి, అన్ని గ్లాసెస్. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. షోరూమ్స్ వచ్చిన కవర్సే ఉన్నాయి, సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయి. అండ్ రూఫ్ కూడా చూసుకోవచ్చండి, ఎలాంటి స్క్రాచెస్ లేవు, చాలా నీట్ కండిషన్లో ఉంది రూఫ్. అండ్ డోర్స్ కూడా చూసుకోవచ్చు, ఇంటీరియర్ డోర్స్ నీట్గా ఉన్నాయి, లెఫ్ట్ రైట్ డోర్. సైడ్ చూసుకుందాం. వెహికల్కి సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఫ్రంట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, షోరూమ్స్ వచ్చిన కవర్సే ఉన్నాయి, రిడ్జ్. అండ్ నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకుందామండి. ఎలాంటి స్క్రాచెస్ లేవు, డాష్ బోర్డ్లో నీట్గా ఉంది డాష్ బోర్డు. ప్లస్ డాష్ బోర్డ్ వచ్చేసి మనకి డ్యూల్ టోన్లో వస్తుంది, నీట్గా ఉంది డాష్ బోర్డు. ఇంటీరియర్ కూడా చూసుకుందాం. ఎక్స్ట్రా స్క్రీన్ కూడా వేయించుకున్నారు. వెహికల్ స్టార్ట్ చేసుకుందాం. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి వెహికల్, ఎలాంటి స్టార్టింగ్ కంప్లైంట్ లేదు వెహికల్కి. వెహికల్ ఒక డ్రైవర్ చూసుకోవచ్చు. 98,700 98,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి. వెహికల్కి వచ్చేసి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది. ఆల్ కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ దగ్గర ఉంటాయి చూసుకోవచ్చు. మనకి వెహికల్కి 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర ఇయర్ బ్యాగ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి డాష్ బోర్డ్లో ప్యాసింజర్కి. టోటల్ 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్కి. ఇక్కడ గేర్లు చూసుకుందాం. 5+1 టోటల్ 6 గేర్స్ వస్తాయి. 5 ఫ్రంట్ 1 రివర్స్, టోటల్ 6 గేర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఏసీ కూడా చూసుకుందాం. ఏసీ కూడా ఓకే అండి, వెంటనే కూల్ అయిపోయింది. ఎలాంటి ఏసీ కంప్లైంట్ లేదు వెహికల్కి, చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అన్లాక్ ఉంటుంది, డోర్ లాక్ అన్లాక్ ఉంటుంది. ఈ డోర్ కూడా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. రైట్ సైడ్ ఆప్లాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు. లెఫ్ట్ సైడ్ ఆప్లాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు. టోటల్ ఇంజన్ వ్యూ చూసుకుందాం. చాలా నీట్గా ఉందండి ఇంజన్ సైడ్, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేవు. షోరూమ్ మార్కింగ్ కూడా ఉన్నాయండి. ఇంకా నీట్ కండిషన్లో ఉంది. బ్యాటరీ కూడా 2024 బ్యాటరీ. ఎలాంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు వెహికల్కి, చాలా సైలెంట్గా ఉంది. బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెట్ ఉంది, ఏ పీస్ చేంజ్ అయితే అవ్వలేదు వెహికల్కి. వెహికల్ మొత్తం చూసుకున్నాను. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ వచ్చేసి మారుతి రిజ్ జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ అండి. 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 98,000 డ్రైవర్ మాత్రమే. 98,000 తిరిగి టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. వెహికల్కి వచ్చేసి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది. వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,90,000 చెప్తున్నారు. 2,90,000 చెప్తున్నారు. దీని కూడా స్ట్రైట్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తా అన్నారు. థ్యాంక్ యూ.